అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను? అన్ని కులాలు బాగుండాలని కదా. కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకుల చేత తిట్టిస్తే ఇవన్నీ అర్థం కాని ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది. నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి. జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగివేరా గురించి చదువుతా ఉన్నా. విప్లవ నాయకుడు చెగివేరా గురించి, నోమ్ చోమ్స్కీ, చాలా పెద్దోళ్ళ గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరాలు ఆపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టు. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా. రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను. ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చెయ్యను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మినవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గంలో పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్